హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ టీటీడీ తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులతో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూలై నెల నుంచి అదనపు ఈవో సమీక్షలు నిర్వహించారని, పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాల్ వివరించారు. స్వామివారికి అలంకరించి ఆభరణాలను శుభ్రపరిచి సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 24వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో పేర్కొనడం జరిగింది. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు సంబంధించి 60 టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్లు వెల్లడించారు. 60 టన్నుల పుష్పాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించబోతా ఉన్నారు. మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం 1,00,000 ఎస్ఎస్డి టోకన్లు జారీ చేయగా ఈసారి 1,16,000 టోకన్లు జారీ చేస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. తిరుమలలో 7,500 గదులు, అదనంగా 1,700 గదులు విఐపీల గదులు భక్తులకు వసతి సిద్ధం చేస్తామని పేర్కొనడం జరిగింది. గరుడ సేవ రోజున 2 లక్షల మందికి అన్నప్రసాదాలు, 4 లక్షల బిస్కెట్ పంపిణీలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మాత్రమే దాదాపుగా గరుడ సేవకి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారు. మాడవీధులన్నీ కూడా నిండిపోతాయి. వాళ్ళకి నిరంతరం వాళ్ళకి ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల గ్యాలరీస్ వెలుపల ఉన్నట్టు వాళ్ళకందరికీ కూడా ఈ అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఇంకొచ్చి అత్యవసర వైద్య సేవల కోసం 50 మంది అదనపు వైద్యులు, 60 మంది సేవకులు, శ్రీవారి సేవకులు, సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వైద్య సేవలకు సంబంధించి 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తారు. వాహనాల రద్దీకి 4,000 వాహనాలు తిరుమలలో అదనంగా వచ్చే వాహనాలకు తిరుపతిలో పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగింది. సిఫారసు లేఖలు కూడా రద్దు చేసినట్లు కూడా టీటీడీ ఈవో చెప్పడం జరిగింది. వీఐపీలకు మాత్రమే అవకాశం, ప్రోటోకాల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. భద్రతా చర్యల్లో భాగంగా 3,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు. మొత్తం 3,800 మంది పోలీసులు నియమించగా గరుడ సేవ రోజు మాత్రం అదనంగా మరో 1,300 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈవో చెప్పడం జరిగింది. 450 మంది టీటీడీ సిబ్బందిని మోహరించినట్లు కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువగా పెద్దపీట వేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలను ఆహ్వానించగా గరుడ సేవ రోజున ప్రత్యేకంగా 37 కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్ మీడియాకు చెప్పడం జరిగింది. సో బ్రహ్మోత్సవాలు ఈసారి మాత్రం నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో బ్రహ్మోత్సవాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తులు తిరుమలకు స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని సంతృప్తికరంగా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి టీటీడీకి సంబంధించి అధికారులు కావచ్చు, ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఇంకా అతి తక్కువ రోజులు మాత్రమే ఉంది బ్రహ్మోత్సవాలకు సంబంధించి. ఇప్పటికే గ్యాలరీస్ కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీసుల పరంగా, అదేవిధంగానే టీటీడీ పరంగా, మరోవైపు అధికారుల పరంగా అందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాలని సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు కానీ సందర్భంగా తిరుపతిలో కొన్ని కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తొక్కిసాలు జరిగే కొంతమంది చనిపోవడం జరిగింది. మనం చూసాం నిన్న మొన్న కూడా శాసన మండలిలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఒక చర్చకు తీసుకురావడం జరిగింది. గతంలో సింహాచలంలో కూడా గోడకూలు కొంతమంది చనిపోయారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ కొంతమంది చనిపోయారు. ఎందుకు దేవాలయాలు ఈ రకంగా పెద్ద ఎత్తున ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, దీనికి అంతటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందంటూ కూడా అక్కడ హెచ్చరించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి ప్రాంతాల్లో. సో ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువగా భక్తులకి ప్రాధాన్యత కల్పిస్తుంది. దేవాలయాల్లో
ధూపదీప నైవేద్యాలతో పాటు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుందంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఎంక్వైరీ నడుస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత తిరుమల సంబంధించి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏవీ లేకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఈఓ సింగాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని, కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలని నభూతో నభవిష్యత్ అన్న స్థాయిలో నిర్వహించడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో మరో 3-4 రోజుల్లోనే ఈ కంప్లీట్ అయిన తర్వాత 24వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాకపోతే అదే రోజు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇస్తారు.